హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే సండే కాబట్టి మా సైడ్ ఉప్పు చేపలు వచ్చినాయి. 2 వచ్చి 100 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఉప్పు చేపలు. ఇవైతే సైడ్స్కి ఇలా కట్ చేయాలంట. ఇలా కట్ చేస్తున్నారు చూడండి. దీన్ని ఈకలు అంటారేమో, నాకు తెలీదు. ఏమంటారు చెప్పండి కామెంట్స్లో. ఎంతమందికి ఉప్పు చేప అంటే ఇష్టం కూడా చెప్పండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి మొత్తము. ఎంత మంచిగా కట్ చేస్తున్నారో, మాకైతే అసలు చేత కాదు. అది కూడా స్థానం లేదంటుంది, లేకుంటే మంచిగా కట్ చేసేదంట. ఇంకా మా దానికి స్థానం లేదు ఫ్రెండ్స్. కత్తిపీటకి పొట్ట భాగం కట్ చేస్తుంది ఇప్పుడు. దాంట్లో వేస్టేజ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. నాకు తెలియదు అసలు ఉప్పు చేపలు ఇంత వేస్టేజ్ ఉంటుందా అని. వేస్టేజ్ చాలా వచ్చింది దీంట్లో కూడా. మా సైడ్ ఉప్పు చేపలు కట్ చేసి ఇవ్వరు ఫ్రెండ్స్, కట్ చేసుకోవాలి. పచ్చి చేపలు అయితే కట్ చేసి ఇస్తారులే, కానీ ఉప్పు చేపలు అయితే కట్ చేసి ఇవ్వరు. ఇలానే ఇచ్చేస్తారనమాట. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలి సైడ్స్. ఇప్పుడు ఇంకా ఏంలా పీసెస్ కట్ చేసుకోవడమే. బట్ మాకైతే పెద్ద పీసెస్ కావాలని చెప్పాము. పెద్దవైతే కర్రీస్లోకి మంచిగా ఉంటాయి కాబట్టి ఫ్రై చేసిన పెద్దవే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, పెద్ద పీసెస్కి. ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎంత సైజులో కావాలి ఏంటి అని. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. ఒకసారి చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కట్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెత్తాలు అన్నమాట. 50 రూపాయల కంట. సవకనో ఎక్కువ చెప్పండి కామెంట్స్లో. అండ్ ఎంతమందికి మెత్తాళ్ళు ఇష్టమో చెప్పండి. ఇలా తలని తోకని వేడి చేస్తుంది అన్నమాట. ఇలా ఇవాళైతే సప్పడి చేపలు వచ్చినాయి, ఉప్పు చేపలు, మెత్తాళ్ళు, ఈ 3 తీసుకున్నాం అన్నమాట మేమైతే. సప్పడి చేపలు వచ్చేసి 4 చేపలు వచ్చేసి 100 రూపాయలు అంట. ఉప్పు అయితే 2 వచ్చేసి 100 అంట. మెత్తాళ్ళు అయితే 50 రూపాయలకి పెట్టమని చెప్పాము. 50 రూపాయలకి ఇన్ని పెట్టిందనమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.